సార్ చెప్పండి నేను అంతే చెప్ప షార్ట్ కట్ రెండు మాటలు. నేను కూడా కొన్ని మీటింగ్ పోయినా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొత్తలో రండురా. నా పేరు బీబీ. నేను చదువుకుంది 2వ తరగతి ఇక్కడే కుబ్దుల్లాపూర్ గౌరెల్లి పక్కన. ఇందులోకి రాక ముందుకు స్కూల్ ఆయమ్మ, టీచర్ని కాదు ఆయమ్మ. 3000 నుంచి మొదలు పెడితే 8000 రావడానికి 15 సంవత్సరాలు చేసిన. అది ఒక సంవత్సరం మొత్తం చేస్తే 500 పెంచింది మా మేడం. ఆ సంవత్సరం కూడా పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, పేరెంట్స్ దగ్గర కంప్లైంట్ రావద్దు. అలా ఓపిక బట్టి 15 సంవత్సరాలు చేస్తే 8000. ఇప్పుడు ఎవరిదైతే పోస్టర్ చూసి వచ్చిరో గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండు సార్ ద్వారా నేను ఈ ప్లాట్ఫామ్ పరిచయమైన చెప్పగానే వస్తామా సార్ ఒక 3 నెలలు తెప్పించుకున్నా. సార్ ఒక మీటింగ్ రా మేడం రాత మారిపోద్ది అన్నాడు. ప్రొడక్ట్ వాడమంటాడు. మా ఊళ్ళో షాపులు వనస్థలపురం పోయి కొనమాడు. వనస్థలపురం పోయి కొనాలంటే 50 రూపాయల కిరాయా. ఆ కిరాయి పెడితే మా ఊళ్ళో 2 సబ్బులు వస్తాయి. వస్తారా? అలా ఆలోచించే టైంలో లేదు మేడం రండి ఒకరోజు బస్ స్టాప్ లో బస్ ఆపకపోతే ఒక మీటింగ్ పోయినా. మీటింగ్ పోయినాక చదువుకున్న వాళ్ళు, టీచర్లు, డాక్టర్ వీళ్ళందరూ మాట్లాడుతారు. బిజినెస్ అంటే వీళ్ళు చేస్తారు, నాకు చదువు రాదు. ఓజమ్మని నేను ఏం చేయనని కొంతమంది హెల్త్ ప్రొడక్ట్స్ వాడుకుంటే అర్షం వాళ్ళకి నేను వాడుకున్నాక తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళు చెప్పొచ్చా లేదా? నాకు తెలియకుండానే ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులోకి ఎంచి వస్తుంది మాట, వాడుకోకపోతే గొంతులోకి ఎంచి వస్తుంది. నాకు తెలియకుండా చెప్పడం స్టార్ట్ చేసిన ఎక్కడ దొరుకుతుంటే పాండు సార్ నెంబర్ ఇచ్చిన. అన్నీ సార్ ఫోన్ చేస్తే సార్ అన్నాడు ఎలా ఉన్నాయి మేడం అంటే సూపర్ ఉన్నాయి సార్ అన్న. మరి ఇదే బిజినెస్ మేడం గారందరూ మీటింగ్ తీసుకురా అన్నాడు. బిజినెస్ కొదండం నీకు దండం, నేను చెయ్యను నాయన, నా స్కూల్ నేను చేసుకుంటా అన్న. సరే నేను డ్యూటీకి స్టోర్కి వస్తాను మేడం, వాళ్ళు ఒక్కసారి తీసుకొచ్చి నాకు అప్పచెప్పంటే నేను చేసిన మంచి పని ఏంటంటే ఆ 4 తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టిన. ఆ 4 మీటింగ్ విన్నారు, ఎవరో కేంగాలో కొనుక్కున్నారు. నా పనికి నేను పోయినా 3 నెలల తర్వాత 4 పోయి 180 మంది 7,450 రూపాయల చెక్ వచ్చింది. గట్టి కాదు ఆ చెక్ వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. స్కూల్లో పొద్దున పోయి సాయంత్రం వరకు పిల్లల దగ్గర మూతులు కడితే 8,000 ఇస్తుంది మా మేడం. 1000 రూపాయలు బస్ పాస్, మిగిలేదంతా 7,000. మరి నేను కిరాణా షాప్ లో సబ్బు పేస్ట్ నూనె కొనాలా లేదా? మరి అక్కడ కొనేది ఎందుకు? ఇక్కడ ఓన్ షాప్ చేంజ్ చేసి 4 చెప్పిన. 4 చెప్తేనే 7,000 వస్తుంది కదా. ఇది ఎలా వస్తుందో తెలుసుకోవాలని ఒక మీటింగ్కి వచ్చిన. ఒక మీటింగ్ లో టీచర్లను చూసిన, డాక్టర్లను చూసిన, వీళ్ళని కాదని ఒకటింటే 1.5 అనిపించింది. అట్లా నేను ఒకటే దాన్ని 30 మీటింగ్స్ అటెండ్ అయినా. ఎన్ని మీటింగ్లకి? 30. మనోళ్ళు ఏం చేస్తారంటే ఈ మీటింగ్కి వస్తారు, మన తెల్ల పక్కింటి ఆమె చెప్తారు. పక్కింటి ఆమె ఇలాంటి వేస్ట్ అక్కనే 2 రాదు. స్కూల్లో 500 జీతం పెరగాలంటే నాకు సంవత్సరం పని చేయాలి. స్కూల్లో 5 ఆయమ్మను జాయిన్ అయితే 4 మానేసి నేను ఒక్కదాన్ని ఎందుకు చేసిన అంటే నా జీవితం గడవాలి, నా ఫ్యామిలీ గడవాలి కాబట్టి నేను చేస్తే డబ్బు ఇస్తుంది కాబట్టి డుమ్మ కొట్టకుండా పోయినా. నేను కూడా 5-6 మీటింగ్లకు కూడా రాకూడదు, 30 మీటింగ్లకు ఎందుకంటే పక్కింటి రాక ఎందుకు వచ్చినంటే ముందు ఇది ఏందో తెలుసుకోవాలి. 5,000, 30,000, 40,000 అంటారు. అదే వచ్చిన 1,00,000 రూపాయలు కూడా 3 తరాలకు వస్తాయి అని చెప్తారు. మరి నేను 15 సంవత్సరాలు స్కూల్లో చేస్తున్నా, అంతకుముందు 10 సంవత్సరాలు వ్యవసాయం చేసిన. నేను లేకపోతే ఎక్కడ ఇచ్చే అవకాశం ఉందా? మరి నా ఫ్యామిలీకి నేను చేస్తేనే ఆధారు కదా. ఒక 30 మీటింగ్స్ అటెండ్ అయ్యి సార్ చెప్పిన కోటప్పకొండ బూట్ క్యాంప్ పోయి డిసైడ్ అయినా. ఇంతమంది చేస్తారు, టీచర్, డాక్టర్, నేను ఏం చేస్తున్నా బయట కొనేది ఏంటో కొనుక్కుంటున్నా. చదువాడట్లే, వయసు అడట్లే, పెట్టుబడి అడట్లే. మన ఫ్యామిలీ గురించి చేయొచ్చా లేదా? చాలా మంది ఏం చేస్తారంటే నేను నాకు రూపాయి వస్తలేదు, 3 చెప్పిన ఎందుకు కొనాలి అంటారు. ఎంత కోట్ల ఆస్తున్న ఆరోగ్యం ఇంపార్టెంట్. మరి రూపాయి రాకుండా డిమార్ట్లలో నూనె, సబ్బు, పేస్ట్ తెచ్చుకుంటున్నాం, అవునా కదా? మరి ఆయన మేనమామన ఆడెందుకు కొనాలి? ఇక్కడ ఆరోగ్యం వస్తుంది కదా. అట్లా 8 నెలలు రూపాయి రాకుండా టీం తయారు చేసిన. స్కూల్లో ఒక 500 పెరగాలంటే సంవత్సరం చెయ్యాలి నేను పని. 7:30 పోయి 7 పెట్టాలి. 7 పెట్టకపోయి ఒక రోజు లేట్ అయినానుకో, నెలలో 3 సార్లు లేట్ అయితే ఒకరోజు జీతం మొత్తం కట్టు మా మేడం. ఆడ రూపాయి రాకుండా కొంటున్నాం అన్నప్పుడు అర్థమై 8 నెలలు రూపాయి రాకుండా టీం తయారు చేసి నేను ఏం చేయలే. ఎవరైనా ఇప్పుడు మీలో ఉన్న బిజినెస్ ప్లాన్ నువ్వు చెప్పు అంటే సప్పుడు చెప్పడం పోతా బ్యాగ్ వేసుకొని. నాకు రాదు. నా దగ్గర ఉన్నది ఒకటే నా దగ్గర ఉన్న అలవాట్లు మార్చుకున్నా. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, అమ్మలక్కలు ఏదైనా పడికాయలు ముచ్చట్లు కొట్టుకుంటూ ఊరందరూ చెప్పింది. అత్తలు కూడా పాలోలది ఆపస్సా కొత్తస్తా అందరూ ఒకటే, నా నోటి దురద, అవునా కదా? ఆ మాటలు మొత్తం పక్కకు పెట్టినా. 7:30 కాగానే కార్తీక దీప ఏడిస్తే నేను ఎడవాలి, దీప నవ్వుతే నేను నవ్వాలి. దీప యాక్టింగ్ చేసే దేనికి? అదే దీప
షూటింగ్ తీసుకుంటే కాలు వెనుక చేయి వెనుక టీవీలలో ఫోన్లలో మారుమవుతారు. మిమ్మల్ని నన్ను చౌరస్తలో పొడిచేసిపోయిన ఎవరు అడగరు. అవునా కదా? ఒకప్పుడు డబ్బుకి ఇచ్చిన రెస్పెక్ట్ ఇప్పుడు మనిషికి కూడా ఇస్తలేరు. అప్పుడు అర్థమైంది మనిషికి ఇచ్చింది డబ్బుకి ఇస్తున్నప్పుడు అర్థమయ్యి నాకు 3 జనరేషన్ కావాలి, ఏం చేయాలి సార్ అని అడిగిన పాండుసార్ని. నీకున్న జనాన్ని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టి అన్నాడు. అందరూ వస్తారా? మా ఊర్లో 3000 ఓట్లు. నేను చెప్పగానే అన్నారు చెప్పింది ఆయమ్మని చూసి కానీ ఆయమ్మ అనుకున్న కంపెనీ చూడలేదు. మా తమ్ముడు నల్గొండలో జాయిన్ అయ్యి కంపెనీ లేచిపోయింది, ఇలాంటి మస్తుగా చూసినాం, రేట్లు ఎక్కువ, ముందర జాయిన్లకి వస్తాయి తల్లి అన్నారు. అప్పుడు అర్థమైంది వీళ్ళు ఎవ్వరు రావట్లేరు, నువ్వు చెప్పింది ఆయమ్మని చూస్తున్నారు, వాళ్ళని మీటింగ్లకే పట్టుకోండి ఎవ్వరు వస్తలేదు సార్ అన్న. మేడం ఒకటే చెప్పిండు, సాకులు చెప్పేటోళ్ళు సంపాదించారు, సంపాదించడం సాకులు చెప్పారు. నీకు డబ్బులు కావాలన్నా, నీకు ఆరోగ్యంగా, నీకు 3 జనరేషన్ కావాలన్నా, నీ పిల్లల జీవితం మారాలన్నా ఎవ్వరు పని చేయరు, నువ్వే పని చెయ్యాలి. వరి పంట వేసి చెయ్యాల్సింది మొత్తం చేసి 6 నెలలు వేడి చేయాలి. నేను పంట పండించే స్పెషలిస్ట్ అని 3 నెలలకే పోస్తే గడ్డి పోసుకోవాలి. ఇట్లా బిల్డింగ్ ఊలగొట్టాలంటే అరగంట పడుతుంది. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, కట్టాలంటే సంవత్సరం పడుతుంది. ఒక బిడ్డకు జన్మనియాలంటే తల్లి 9 నెలలు వేడి చేయాలి. అవునా కదా? అలా సంవత్సరం నిలబడు, పనెంకాల పరిగెత్తితే పైస నీ వెనకాల ఉరికొస్తుంది. నేను అంతమందికి ఏమన్నా సార్ 30 మందిని తీసుకొచ్చి ఇప్పిస్తానంటే ఎంత వస్తాయి, 4 ఇప్పిస్తాయి, ఎంత వస్తాయి అనేది. సక్సెస్ కి షార్ట్ కట్లు ఉండవమ్మా, ఇలా చేసుకుంటూ పోయి టైం పెట్టు, సంవత్సరం నిలబడితే 1,00,000 ఇప్పిస్తాడు పాండు సార్. మన ఇంట్లో అన్నదమ్ములే గాని చుట్టాలే గాని పక్కాలే గాని నీకు 1,00,000 ఇస్తాను అంటురా? అప్పుడు అర్థమైంది నాకు 1,00,000 వద్దు కానీ 20,000 చాలు, 3 తరాల వరకు కావాలి సార్. స్కూల్లో చేస్తూ మెట్లు చేరి పడియమన్నా చనిపోతే మా మేడం ఇస్తుందా? పక్కింటా మాట ఇంటికంటే పక్కింటా ఇస్తుందా? ఇయ్యరు. అప్పుడు అర్థమై పక్కింటి ముచ్చట్లు ఎదురింటి ముచ్చట్లు అందరూ వదిలిపెట్టి సార్ చెప్పినలా మీటింగ్ ఎక్కడ ఉంటే ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు దాకా బిజినెస్ మ్యాన్ లావణ్య మేడం మాట్లాడుతున్నారా, సార్ జాబ్ విన్నారా, ఇప్పుడు రాబోయే లీడర్లు అందరూ మాట్లాడుతున్నారా? వాళ్ళకు నాకు తేడా ఏంటంటే వాళ్ళు చదువుకున్నట్టు నాకు ఒక్కటే అర్థమైందంటే ఇందులో నిలబడితే వస్తాయి. వాళ్ళు ఎక్కిన బస్సు అదే, నేను ఎక్కిన బస్సు అదే. ఇక్కడ నిలబడి ఎక్కడ హన్మకొండ సార్ ఎక్స్ప్రెస్ ఎక్కిండు, పాండుసార్ల సూపర్ లగ్జరీ ఎక్కిండు, వీళ్ళందరూ ఆర్డినరీ బస్ ఎక్కిండు, నేను అదే రోడ్డు మీద నిలబడ్డా. 3 సంవత్సరాల కన్నా హన్మకొండ నడుచుకుంటే తినాలేనా? రోడ్డు దిగితే వెళ్ళలేను, అదే రోడ్డు మీద ఉంటాడు. మరి నాకు బయట 5 సంవత్సరాలు 1,00,000 ఇచ్చే అవకాశం ఉందా? అప్పుడు అర్థమై పక్కింటి అన్ని వదిలిపెట్టి నాకు కావాల్సిన ప్రొడక్ట్ ఎట్లా బయట పడి కొనుక్కుంటాని టీం తయారు చేసుకుంటూ మెల్లమెల్ల ఎక్కువ మీటింగ్స్ తీసుకొచ్చి జనాన్ని కూర్చోబెట్టి మీటింగ్ లో చేస్తే ఇప్పుడు నాకు ఒక నెలకి 4,95,385 రూపాయలు. నెలకి 4 లక్షలు ఇచ్చే అవకాశం ఎక్కడ ఉందా? లేదు. ఒక్కసారి అర్థం చేసుకొని చెప్పిన వాళ్ళందరూ వస్తారా? ఇప్పుడు మా ఊళ్ళు ఏమంటారు అంటే 4 లక్షలు వస్తున్నాయి గట్టి చెప్పవైతే అంటున్నాను. 3-4 నెలలు వచ్చి ఇలాంటి కంపెనీలు వేసిపోతే ఆగిపోయారు. నేను ఏమంటే గట్టిగా చెప్పాలి, అక్క గోడకేసి కొట్టాలి తలకాయ అంటున్నా. అవునా కదా? మంది మాటలు మనం పోతే మళ్ళీ వచ్చేసరికి మీటింగ్ ఇన్నది నువ్వు, చేసింది నువ్వు. మన జీవితం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలంటే మనమే రావాలి. ఈ నుంచి మీటింగ్ రమ్మంటే పక్కింటి రావట్లేదని చెప్తాం. ఉప్పల్కి వచ్చి రేవంత్ రెడ్డి సార్ నీకు 10,000 ఇస్తున్న ఆధార్ కార్డు పట్టుకోరు రమ్మంటే పక్కింటి పిలుస్తావా? అప్పుడు పక్కింటి పిలవ, మనం పోయి లైన్లు కడతాం అందరం. అప్పుడు అర్థమై అన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొన్న ఇల్లు 1,20,00,000 పెట్టి తుర్క ఎంజాలో ఇల్లు తీసుకోవడం జరిగింది. దేని ద్వారా? లేకపోతే ఆ ఇంట్లో పని మనిషి స్థాయి నాది. ఆల్రెడీ గ్రూప్ లో లావణ్య మేడం వీడియో చేసి పెట్టేది. చాలా మంది ఏర్పడి మొహం కూడా చూడకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా? సార్ వాళ్ళతో దుబాయ్ పోయిన థైలాండ్ ఎన్ని ఫారెన్ ట్రిప్పులు అన్ని ఫారెన్ ట్రిప్పులు తిరుగుతున్నా. ఆయమ్మ జీవితం దేని ద్వారా మారింది? దేని ద్వారా? ఆయమ్మ 1,60,00,000 దేని ద్వారా? 1,500,00,000 సంపాదించింది ఆయమ్మ దేని ద్వారా? ఆయమ్మ ఉన్నా వస్తాయి, లేకపోయినా వస్తాయి దేని ద్వారా? మా సార్కి వస్తే మా సార్ లేకపోతే నా పిల్లలు ఉన్న రోజు 3 తరాల వరకు వస్తాయి. ఇది కావాలి నాకు. సార్ ఒకటి చెప్పిన గెలిచేంత వరకు చెవులు మూసుకో, గెలిచిన తర్వాత నోరు మూసుకో సార్. అవునా కదా? అప్పుడు అర్థమై గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఏమి నాకు కావాల్సిన ఇల్లు తీసుకున్నా, నేను చనిపోయే లోపు ఒక 5 ఎకరాలు తీసుకొని ఫామ్ హౌస్ కట్టియాలి వెస్టేజ్ ద్వారా.
నాగేశ్వరరావు డిసైడ్ అయితే నాగేశ్వరరావు వంశంలో కుక్క పిల్లని కూడా నాగేశ్వరరావు కుక్క పిల్లని అంట. మెగాస్టార్ చిరంజీవి అవునా కదా? పెద్దలకు అందరం బియ్యం ఇస్తాం, పెద్దల ఫోటోలు పెట్టి బియ్యం ఇస్తున్నాం. తెల్లారా ఫోటో ఉంటుందా? ఉంటుందా? అదే నక్కినే నాగేశ్వరరావు ఫోటో చూడండి, 6 అడుగుల బంగారు విగ్రహం ఉంటది. ఆయనకు మనకి ఏం తేడా చెప్పండి? ఏం తేడా? డబ్బు. ఇప్పుడైనా మనం భయం భక్తిగా పెద్దల పండుగలు చేసి మన మన ఫోటోలు పెడుతున్నాం. రేపు మన పిల్లలు కూడా ఆ ఫోటోలు పెట్టరు నువ్వు సంపాదించకపోతే. అవునా కదా? ఇవాళ రేపు అమ్మ కొడుకులు కాదు సొమ్ము కొడుకులు అని చెప్తున్నాను. ఎందుకంటే జాబులు లేవు, పెళ్లిన 20-20 వేలకు వచ్చినా పోషించడే సరిపోతుంది వాళ్ళు. అవునా కదా? మీరు నిలబడండి, 3 సంవత్సరాలు లక్ష వచ్చినా నీ పిల్లలు రేపు నీ వంశం మారిపోదు. మా నాన్నమ్మ మా తాత వెస్టేజ్ పట్టుకుంటే మేము ఈ స్థాయిలో ఉంటాం. కారణానికి ఒక్కడే ఉంటాడు, ఒక్కడు నువ్వు ఎందుకు కావద్దని అడుగుతున్నాను. మా వంశంలో కోటీశ్వరులు ఎవరు లేరు, లేకనే ఆయన పేదోళ్ళ ఇంటికి ఇచ్చారు. ఆయమ్మ స్కూల్ ఆయమ్మ ఒక వెస్టేజ్ అవకాశం పట్టుకుంటే ఆయమ్మ వంశంలో పేదవాడు వస్తాడా? మీరే చెప్పు. ఇది కావాలి లైఫ్. అర్థం చేసుకోండి. ఎవడు రాడు, రాకపోయినా నువ్వు పోరాడు, నిలబడు. 15 నెలలు చెక్కు రాకుండా నిలబడ్డా. అందరు 3 నెలలు 40 ఎక్కువ వస్తారు. ఎవరు ఎందుకు వస్తారు? సార్ ఒక్కడే చెప్పాడు, కడుపు నొప్పి నీకు లేస్తే గోలు నువ్వు వేసుకోవాలి, పక్కింటా వేసుకుంటూ రాదు. లావణ్య మేడం దగ్గర నేను అర్చన మేడం ఎన్నోసార్లు, లావణ్య మేడం బిజినెస్ మ్యాన్, ఆమె తొందర వస్తుందా? ఆమె షాపులో సంపాదించే చెక్కు కల నేను పెడితే ఎక్కువ పెడితే ఆ మేడం వస్తుంది. అవునా కదా? అప్పుడు అర్థమై నేను అర్చన మేడం టీం తయారు చేసుకొని నాకు 1,00,000 రూపాయలు దాటిన కాంచి నేను చేసే షాప్ రేపు మా పిల్లలు మెయింటైన్ చేయలేరని ఆ మేడం షాప్ లో వర్కర్స్ పెట్టి వచ్చింది. ఆమె మరి మనం కూడా పక్కింటి వాళ్ళు అందరూ వస్తారా? ఒకటే సార్ ఒకటి చెప్పండి, పిలిస్తే రానలు, పిలిస్తే రానలు మీరు కూడా నిలబడి గెలిస్తే వస్తారా? నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, మరి మీకు నేలేవా? నా వంశం మారాలని నా పిల్లల గురించి నిలబడ్డా. ఏ లీడర్ మోటివేషన్ కాదు మీ మాటలు. పేదరికం పోవాలంటే వెస్టేజ్ తప్ప జీవితం ఏం లేదు. అర్థం చేసుకోండి దయచేసి. రేపు మన వంశానికి మన పిల్లలకి ఏమి ఇచ్చిపోతున్నాం గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఒక 2-3 సంవత్సరాలు పట్టుకుంటే బయట ఎక్కడ ముందు మారే అవకాశం లేదు. ఇప్పుడు నాకు చెప్పిన లీడర్ 3 నెలలు వేస్ట్ చేస్తాను నేను టైం. నేనొక్కటే నేనున్నా ఎంఎస్ఆర్ గురువు గారికి, ఇప్పుడు రాబోయే గ్రేట్ లీడర్ విఎంల పాండు సార్కి, నా టీం కి, నా పైన టాప్ అప్లైనర్ కి ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా వాళ్ళందరూ చాలా రుణపడి ఉంటాను, మొక్కుకుంటాను నేను. అవునా కదా? అర్థం చేసుకోండి. ఒకటే రోజు ఏది సక్సెస్ రాదు. సినిమాలో అయితే సూర్యవంశం సినిమాలో పాట వేసినాకనే బస్సులు మేడలు ఓడలు మేడలు అయినాయి. అవునా కదా? మీరు లక్షలు 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 ఇంటిపై బయట 10 మంది ఫోన్ కొడతారు, అటు వేసుకుని తిత్తాకు పెడతారు. సినిమా అక్కడ రియల్ హీరో ఆలు, రియల్ హీరో ఇక్కడ గుర్తు పెట్టుకోండి. అవునా కదా? నిలబడండి, నిలబడి మీరు అందరూ కూడా సంవత్సరం నిలబడితే 1,00,000 తీసుకోవచ్చా లేదా? నిలబడండి. మీరెక్కిన బస్ అదే, మీరెక్కిన బస్ అదే. మీరు అందరూ కూడా 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.